రైట్. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఈ జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? ఏదైతే సికింద్రాబాద్ బోనాలు ఏర్పాటు 3 గంటల నుంచే భక్తులు రావడం జరుగుతుంది. ఏదైతే అమ్మవారికి అటువస్తాలు దాంతో పాటు ఉదయం 4 గంటల నుంచే ఇక్కడికి భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడానికి కూడా కనపడుతుంది. హైదరాబాద్ దాదాపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణిస్తూ బస్సు కూడా ఆ ఉత్సవాలు మహాకాళి టెంపుల్ ఆ భక్తులు దాదాపు ఏదైతే దాదాపు ఏదైతే ప్యారడైజ్ కావచ్చు, హైదరాబాద్ స్టేషన్ కావచ్చు, 2 స్టేషన్ కూడా క్యూ లైన్ల ద్వారా ఏదైతే బోనాలు పంపిణీ ఇప్పటికే దాదాపు బోనాలు ఉద్యోగి అమ్మవారికి బోనాలు దాదాపు గోపి, ఇక విఐపీల తాకిడి ఎలా ఉంది? ఇప్పటికే సీఎం వచ్చి బోనాలు సమర్పించినట్లుగాను మనకు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఉదయం నుంచి మాత్రం ఏదైతే అమ్మవారికి హైదరాబాద్ కొత్త ప్రభావం సంపత్తి అమ్మవారికి దాంతో పాటు ఇప్పుడే దానాతో పాటు ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కూడా అమ్మవారు తెలంగాణ కూడా అమ్మవారికి ప్రస్తుతానికి దాదాపు ఏపీ కూడా ఒకటి ఏర్పాటు చేయడంతో పాటు అమ్మవారు దాదాపు సామాన్య భక్తులు కూడా ఇక్కడ క్యూ లైన్ లో మాత్రం ఒక లైన్ కూడా ఏర్పాటు చేయడం, ఎవరికైనా అందరికీ ఒకే లైన్ పోలీసు బందోబస్తుగా మారిన ఇక్కడికి ప్రశాంతంగా కూడా ఉదయం బాలు తీసుకుంటే బోనాలు తీసుకొని ఇక్కడ అమ్మవారు హైదరాబాద్ నగరవంతా దాదాపు హైదరాబాద్ గురించి అయితే ఇదైతే ఇదైతే మన రాష్ట్రంలో వస్తున్న